అందరికీ నమస్కారం. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి మరో అద్భుతమైన గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. యూపీపీఎస్సీ ఆర్ఓ ఏఆర్ఓ రిక్రూట్మెంట్ 2026 ద్వారా రివ్యూ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం 350 కంటే ఎక్కువ ఖాళీలు వచ్చే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు 35,400 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు జీతం లభించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్మెంట్లో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా ఒక ముఖ్యమైన మార్పు చేశారు. దీంతో పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ప్రిపరేషన్ మరింత సులభంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీని ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే యూపీపీఎస్సీ నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ మరియు అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం 350 కంటే ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లోని వివిధ శాఖల్లో భర్తీ చేయబడతాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యూపీపీసీఎస్ మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మార్పులు చేశారు. గతంలో ఉన్న 6 జనరల్ స్టడీస్ పేపర్స్ స్థానంలో ఇప్పుడు 2 జనరల్ స్టడీస్ పేపర్స్ మాత్రమే ఉండనున్నాయి. దీంతో అభ్యర్థులు తక్కువ సబ్జెక్టులపై మరింత సమర్థవంతంగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్లో ఉన్న వేకెన్సీ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ పోస్టులకు 82 కంటే ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉంది. అలాగే అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఏఆర్ఓ పోస్టులకు 270 కంటే ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రిక్రూట్మెంట్లో 350 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఖాళీలు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, సెయింట్ మరియు పీడబ్ల్యూడీ కేటగిరీల ప్రకారం భర్తీ చేయనున్నారు. ప్రతి కేటగిరీకి సంబంధించిన ఖచ్చితమైన పోస్టుల సంఖ్యను అధికారిక నోటిఫికేషన్ విడుదల సమయంలో ప్రకటిస్తారు. మొత్తంగా చూస్తే గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మంచి సంఖ్యలో పోస్టులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేటెస్ట్ సమాచారం ప్రకారం నోటిఫికేషన్ 1 ఆగస్టు 2026న విడుదలయ్యే అవకాశం ఉంది. అదే రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2026గా ఉండే అవకాశం ఉంది. అలాగే అప్లికేషన్ ఫీ కూడా 31 ఆగస్టు 2026 లోపు చెల్లించాల్సి ఉండే అవకాశం ఉంది. అవసరమైతే అప్లికేషన్ కరెక్షన్ విండోను సెప్టెంబర్ 2026లో ఇవ్వవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ను డిసెంబర్ 2026 లేదా జనవరి 2027లో నిర్వహించే అవకాశం ఉంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ తేదీని తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే తమ ప్రిపరేషన్తో పాటు అప్లికేషన్కు అవసరమైన డాక్యుమెంట్లను కూడా సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఈ ఉద్యోగానికి సంబంధించిన ఏజ్ లిమిట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు లభిస్తుంది. ఎస్సీ, సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 సంవత్సరాల వరకు అదనపు వయో సడలింపు వర్తించే అవకాశం ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ మరియు అర్హత కలిగిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం వయో సడలింపులు అందిస్తారు. వయస్సును సాధారణంగా 1 జూలై 2026 నాటికి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ అర్హతలను పూర్తి చేసే అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్లికేషన్ ఫీ గురించి తెలుసుకుందాం. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 125 రూపాయలతో పాటు
పోర్టల్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ మరియు సెయింట్ కేటగిరీ అభ్యర్థులకు 65 రూపాయలతో పాటు పోర్టల్ ఫీ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులు 25 రూపాయలతో పాటు పోర్టల్ ఫీ చెల్లించాలి. దరఖాస్తు ఫీజును పూర్తిగా ఆన్లైన్ మోడ్లోనే చెల్లించాలి. ఇందుకోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వంటి ఆన్లైన్ పేమెంట్ విధానాలను ఉపయోగించవచ్చు. అప్లికేషన్ ఫీజు విజయవంతంగా చెల్లించిన తర్వాత మాత్రమే దరఖాస్తు పూర్తయినట్లుగా పరిగణిస్తారు. అందువల్ల ఫీజు చెల్లించిన తర్వాత పేమెంట్ రిసీప్ట్ లేదా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ను సేవ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం మీ వద్ద ఉంచుకోవడం మంచిది. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అవసరమైన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ మరియు అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ 2 పోస్టులకు కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంటే BA B.com, BSc, BBA, BCA B.Tech లేదా ఇతర సమానమైన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు హిందీ టైపింగ్ పై పరిజ్ఞానం ఉండటం చాలా ముఖ్యం. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కొన్ని పోస్టులకు CCC సర్టిఫికేట్ లేదా దానికి సమానమైన కంప్యూటర్ అర్హత అవసరమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిగ్రీతో పాటు హిందీ టైపింగ్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ మంచి అవకాశమని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన శాలరీ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ పోస్టుకు పే లెవెల్ 7 ప్రకారం 44,900 రూపాయలు నుంచి 1,42,400 రూపాయలు వరకు జీతం ఉంటుంది. అలాగే అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ARO పోస్టుకు పే లెవెల్ 6 ప్రకారం 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయల వరకు జీతం అందుతుంది. బేసిక్ పేతో పాటు డియర్నెస్ అలవెన్స్, DA, హౌస్ రెంట్ అలవెన్స్, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ TA మరియు ఇతర ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అలవెన్సెస్ కూడా లభిస్తాయి. ఉద్యోగంలో అనుభవం పెరుగుతున్న కొద్దీ వార్షిక ఇంక్రిమెంట్ల ద్వారా జీతం కూడా పెరుగుతుంది. మొత్తంగా చూస్తే మంచి జీతం, ప్రభుత్వ అలవెన్సులు, ఉద్యోగ భద్రత మరియు కెరీర్ గ్రోత్ పరంగా ఈ 2 పోస్టులు కూడా చాలా మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఎంపిక ప్రక్రియలో మొదట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా జనరల్ స్టడీస్ మరియు జనరల్ హిందీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రీలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామినేషన్ కు హాజరవుతారు. ఈసారి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ లో కీలకమైన మార్పులు చేశారు. గతంలో ఉన్న 6 జనరల్ స్టడీస్ పేపర్స్ స్థానంలో ఇప్పుడు 2 జనరల్ స్టడీస్ పేపర్స్ మాత్రమే ఉంటాయి. దీనితో పాటు జనరల్ హిందీ, ఎస్ఏ మరియు నోటిఫికేషన్లో సూచించిన ఇతర పేపర్లు కూడా ఉంటాయి. ప్రతి దశలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులనే తదుపరి ఎంపిక ప్రక్రియకు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ప్రారంభం నుంచే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ రెండింటిపైన సమానంగా దృష్టి పెట్టి సిద్ధమవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కు హాజరు కావాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. మెయిన్స్ లో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తరువాతి దశకు ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా విద్యార్హతలు, వయస్సు, కేటగిరీ సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలిస్తారు. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారు. ఆ మెరిట్ లిస్టులో చోటు దక్కిన అభ్యర్థులకు రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ లేదా అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ఆర్ఓ పోస్టులకు నియామకాలు కల్పిస్తారు. కాబట్టి ప్రతి దశను సీరియస్ గా తీసుకుని మంచి ప్రిపరేషన్తో పరీక్షలకు హాజరవడం విజయానికి ఎంతో కీలకం. ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ రిక్రూట్మెంట్ కు అభ్యర్థులు ఆన్లైన్ మోడ్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ముందుగా UPPSC ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. తరువాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు మరియు అవసరమైన సమాచారాన్ని అప్లికేషన్ ఫారంలో నమోదు చేయాలి. అనంతరం ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ID ప్రూఫ్ వంటి
అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. మీ కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్ ఫీను ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి. అన్ని వివరాలను ఒకసారి పూర్తిగా పరిశీలించిన తరువాత అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి. చివరిగా భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ మరియు పేమెంట్ రిసీప్ట్ను సేవ్ చేసుకోవడం మంచిది.